నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి బోధన్ నియోజకవర్గం పెగడాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ ఓట్లు చూస్తానో చూడనో ఆశీర్వదించి గెలిపించండి అంటూ భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని, మహిళల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు అనేక హామీలు నెరవేర్చామని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన ప్రతి హామీని తప్పక నెరవేరుస్తామని స్పష్టం చేశారు. అనంతరం అనేక విషయాలు ప్రస్తావిస్తూ పలు హామీల పట్ల హర్షం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారితో గాని రాహుల్ గాంధీ గారితో ముందే మాట తీసుకున్నాడు. మీరు ముందు ఈ ప్రాంత రైతాంగానికి నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతమే గాని, జగిత్యాల జిల్లా గాని, మేదక్ గాని వారికి ప్రత్యామ్నాయంగా చెరుకు పంట వాణిజ్య పరంగా ఏదైతుందో రైతుకు లాభసాటిగా ఉంటది. ఆ చక్కెర కర్మాగారం ప్రారంభం చేయటం ఏదైతుందో ఈ ప్రాంత రైతాంగానికి మాకు ప్రధానమైనటువంటి ఆకాంక్ష. దాని ఎన్నికల ప్రణాళికలో చేర్పించిండ్రు. ప్రభుత్వం ఏర్పాటుతోనే సబ్ కమిటీ వేయించిండ్రు. శ్రీధర్ బాబు ఈ ప్రాంతాన్ని పర్యటించిండ్రు. రైతులతో సమావేశం నిర్వహింపజేసి మన రాబోయే కాలంలో రేపు సెప్టెంబర్ 17 నాటికి ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ నిర్ణయం తీసుకొని డిసెంబర్ 25 నాటి క్రషింగ్ ఆరంభింప చేయబడే విధంగా కార్యాచరణ రూపొందించి ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. ఒకసారి నాటితే 3 సంవత్సరాలు పంట వస్తుంది. కాలనీలకు ఇబ్బంది లేదు మనకు. అటు నిజాం సాగర్ వస్తుంది, ఇటు అలీ సాగర్ వస్తున్నది. కాలనీలు రాకుండా కానీ కరెంట్ వస్తున్నది. మొత్తం దేశంలోనే కరెంట్ ఉచితంగా అన్ని ప్రజలను సంకల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంట. దయచేసి పంటలకు గిట్టుబాటు ధర, వరి ధాన్యానికి 2200 వస్తుంది. పెట్టుబడి పెరిగిపోయింది, రెట్టింపులు అయింది. ఒకప్పుడు 450 ధర ఉంటే 2004లో కాంగ్రెస్ దిగిపోయినాడు. 2014లో 1350 చేసింది, 300 చేసింది. వీళ్ళు కనీసం 200 చేయలేదు. కిసాన్కి అమ్దాని దోగునా కరుంగానడయా. నీ దోగునా ఏందో కానీ పెట్టుబడి మాత్రం దోగునా అయింది. రసాయనిక ఎరువు ధరలు పెరిగినాయి, కాంప్లెక్స్ డబుల్ అయింది, డిఏపి రెట్టింపు అయింది, పొటాష్ పెరిగింది, సూపర్ పెరిగింది. యూరియా ఏదైతుందో 50 కిలోలు సంచిన 5 కిలోలు తక్కువ చేసి 45 కిలోలు చేసి దొంగ దెబ్బ తీసి నిజమాబద్దమే. పురుగు మందు ధర పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, కలుగైలు పెరిగింది. రైతుకు అన్యాయం అవుతుంది. నేను అంటున్నా, రేపు దేవుని దేవల్ల జాతీయ స్థాయిలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటము, వరి ధాన్యం 3,000 రూపాయల క్వింటల్, 3,000 రూపాయల క్వింటల్ చేయడంతో చెప్పడున్నా. డబ్బులు అక్కడ రాకున్నా గాని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో ప్రతి క్వింటల్ మీద 500 రూపాయల బోనస్ ఇప్పిస్తారు. 500 రూపాయల బోనస్ అని చెప్పండి. పెద్ద ఎత్తున రైతులు పెద్ద ఎత్తున చేయండి. అన్నిటికీ మీ పిల్లలకు జాబులు ఇప్పించు. ఇవన్నీ ఈ పార్లమెంట్ ఎన్నిక అనేది మనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందావా. ఎందుకంటున్నానంటే మొన్నటి ఎమ్మెల్యే ఓటు అప్పుడు ఏదైతుందో అందరు కష్టపడి మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలి. పోయిన 10 సంవత్సరాలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పి భావించినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం, ముఖ్యంగా నాడు ఏ ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత అని చెప్పంటూ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే అందరికి కొలువులు వస్తాయి, పిల్లలందరి జీవితంలో స్థిరపడతారని చెప్పి అనుకున్నారే. కానీ 10 సంవత్సరాల కాలంలో ఎవరికి ఉద్యోగాలు రాకపోవడమే కాకుండా కనీసం ఖాళీలు కూడా భర్తీ చేయబడలేదని చెప్పి అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ముఖ్యంగా గత దశాబ్ద కాలం
యువత నిర్వీర్యమైపోయిందని చెప్పంటాను నేను. కాబట్టి అటువంటి యువతకు అండగా నిలబడాలి, వారికి ఉపాధి చూపెట్టాలనే భావనతో ఏదైతుందో వీళ్ళ మిత్రులు రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ఒక పట్టుదలతో ఏదైతుందో నిరుద్యోగ యువతకు ఉపాధి చూపెట్టాలనే భావనతోని ఇలా మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండే. 2 లక్షలు అని చెప్పంటాను. 3 మాసాల కాలంలోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇప్పుడు రాబోయే 9 మాసాల కాలంలో ఇంకా 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటుగా రాబోయే ప్రతి సంవత్సరం ఇంకా 1,00,000 ఉద్యోగాలు, అంటే 5 సంవత్సరాల కాలంలో మన నిరుద్యోగ యువతకు ఏదైతుందో 6 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయబడే విధంగా చెప్పంటున్నాం. అట్లే గ్రామీణ ప్రాంతం రైతాంగం ఇప్పుడు మా పెద్దయిన బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పిండ్రు, మేము వెనకటి కాలంలో చెరువు పండించేవాడిని అన్న, నేను 70 టన్నులు పండించానని చెప్పిండన్న. మరి ఏమైంది? చెరుకు ఫ్యాక్టరీ ఎందుకు మూతపడ్డది? అన్నాడు ఏదైతుందో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తులా 51% వాటా అమ్మేసిండ ప్రైవేట్ వాడికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్ రంగంలో ఉన్న చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడతామని చెప్పి భావించినాం. దురదృష్టం ఏంటంటే 2015లో ఎప్పుడైతే కవితమ్మ గారు పార్లమెంట్ గెలిచిందో తొరసాని, మరి ఆమెకి ఏం బుద్ధి పుట్టిందో ఏందో గాని, ఇక్కడ బోధనే గాని మరి మెట్పెల్లే గాని ఉన్న